గడిచిన వైసీపీ ప్రభుత్వ హయాంలో గంటకు ఒక అబద్ధం పూటకొక నాటకంతో మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ప్రజలను మోసం చేశారని టీడీపీ ప్రొద్దుటూరు మాజీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా టీవీ రోడ్డులోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ తాజాగా అరెస్టైన ఎంపీ మిథున్ రెడ్డిపై బనాయించిన కేసులపై రాచమల్లు చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ప్రొద్దుటూరు ప్రజలు రాచమల్లు నాయకత్వాన్ని తిరస్కరించారు, అక్రమ కేసులు బనాయించారన్నారు. మానసిక దాడులు చేయటం వైసీపీ నైజం అని ఆయన అన్నారు. ప్రొద్దుటూరులో రాజకీయాల్లో శాశ్వతంగా ప్రజల చేత రాజకీయ సమాధి కట్టబడినటువంటి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆయన గత 2 రోజుల నుంచి ఒకటేమైనా వీడియోలు పెట్టడము, మిథున్ రెడ్డి అరెస్ట్ గురించి ఇది చాలా అన్యాయము, ఇది చాలా తప్పుడు కేసు, పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు, ఏందేందో ఆయన మాట్లాడే నీతి వాక్యాలు చూస్తే సత్యహరిశ్చంద్రుడి వారసుడు వచ్చి నిజాలు చెప్పినట్టు ఆయనంతగా ఆయన ఊహించుకొని అబద్ధాలు చెప్తున్నాడు. నేను రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారిని సూటిగా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. నా ఇంటి మీదకి మనుషులు పంపించినావు, నీ కౌన్సిలర్లని, రౌడీ షీటర్లని డబ్బులు ఇచ్చి మా ఇళ్ళ మీదకి మనుషుల్ని పంపించి మా ఇంటిపై దాడి చేసినావు. నీ దాడిని మేము ప్రతిఘటించినాం, తిప్పికొట్టినాం. తర్వాత అక్కడ ఒక అడిషనల్ ఎస్పీ, అప్పుడు డిఎస్పీగా ఉన్న అడిషనల్ ఎస్పీ గారు ఆడు ఉన్నారు. నువ్వు వేయించుకునే నీ చెంచాలు ఇబ్రహీము, పోలీసులు సిఐలు ఉన్నారు, ఎస్ఐలు ఉన్నారు, అంతమంది కానిస్టేబుల్ ఉన్నారు. నా మీద 307 కేసు పెట్టించి జైలుకు నన్ను పంపించేంత వరకు రాత్రి అంతా నిద్రపోకుండా ఇబ్రహీం ఫోన్ల మీద ఫోన్లు చేసి నన్ను అరెస్ట్ చేసేంత వరకు నిద్రపోలేదే నువ్వా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నావు? తప్పుడు కేసు నా మీద పెట్టి నన్ను హింసించి దాంట్లో మా నాయన ఇన్వాల్వ్ చేసినావు. నీకు నేను సవాల్ చేస్తున్నా, శివాలయం సర్కిల్ గాడికి నువ్వు రా. నా పైన పెట్టిన కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టు, కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్, కేసుకు సంబంధించిన పోలీసు వేసిన ఛార్జ్ షీటు అన్నీ తీసుకొని నేను శివాలయం సర్కిల్కి వస్తా. అట్లే నువ్వు మిథున్ రెడ్డి మీద పెట్టిన కేసుకు సంబంధించినవన్నీ కూడా తీసుకొని రా. మిథున్ రెడ్డి ఏం తప్పు చేసినాడో ఆధారాలతో సహా నేను నిరూపిస్తా. నువ్వు ఒక్కటే ఆధారం, నువ్వేమని పెట్టించినావు? నేను మారణాయుధాలతో దాడి చేసింటే హత్యాయత్నం చేయబోయినని నా మీద కేసు పెట్టినావు. ఆ రోజు మీడియా మిత్రులు అందరూ ఉన్నారు, విజువల్స్ అన్నీ ఉన్నాయి. ఒక ఐపీఎస్ ఆఫీసరు డిఎస్పీగా ఉండి, మేడం నా ముందరుంది, నా దగ్గర ఎటువంటి ఆయుధం లేకపోయినా, ఏ ఒక్క వ్యక్తికి కూడా మారణాయుధాలకు సంబంధించిన దెబ్బలు తగలకపోయినా కూడా నన్ను 307 కేసు పెట్టి లోపలేసినావు. ఈరోజు నువ్వు నీతులు మాట్లాడుతున్నావు. మిథున్ రెడ్డి అరెస్ట్ చేయడం అక్రమమా సక్రమమా గురించి చర్చ జరుపుదాం. నన్ను అరెస్ట్ చేయడం అక్రమమా సక్రమమా? నీకు సవాల్ చేస్తానా? నీకు దమ్ము, ధైర్యం, నీకు చిత్తశుద్ధి అన్నీ ఉంటే నువ్వు నా పైన పెట్టిన కేసు సక్రమం అయితే నువ్వు శివాలయం కాడికి రా. నువ్వు రాలేదంటే పోలీసులను ఉపయోగించుకొని నా పైన అక్రమంగా కేసు పెట్టినట్టే. ఇంకొకటి చెప్తాండా, రాష్ట్రంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఎందరో ముఖ్యమంత్రులుగా పనిచేసినారు. వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎందరో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు ఉన్నారు. ప్రజల డబ్బు లూటీ చేసిన వాళ్ళు ఉన్నారు, భూముల ద్వారా సంపాదించిన వాళ్ళు ఉన్నారు, కాంట్రాక్టుల్లో దొంగ బిల్లులు చేయించుకొని సంపాదించిన వాళ్ళు ఉన్నారు, అన్ని రకాలుగా వ్యవస్థల్లో డబ్బులు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. నీకు నీ పార్టీ జగన్మోహన్ రెడ్డికి లాగా ప్రజల ఆరోగ్యాన్ని పలంగా పెట్టి, ప్రజల ప్రాణాల్ని పణంగా పెట్టి డబ్బు సంపాదించిన ఏకైక సీఎం మీ నాయకుడు. ఆయన కింద నువ్వు పనిచేస్తున్నావు. నీకు తెలివిని మాట్లాడుతున్నావా? నువ్వు మనిషి పెరిగినావు తప్ప నీకు బ్రెయిన్ పెరగలే. 2 లక్షల మంది ప్రజలు తాగి మీ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన బూమ్ బీర్లు, నానాక చెత్త మద్యము, నాసిరక మద్యంతో తాగి 2 లక్షల మంది రాష్ట్రంలో చనిపోయినారు. అంటే ధనం కోసం
రకరకాల మోసాలు చేసిన రాజకీయ నాయకులు ఉన్నారు. కానీ ప్రజల ప్రాణాలని పణంగా పెట్టి డబ్బులు సంపాదించిన ఏకైక పార్టీని మీది. నీ దగ్గర నిన్ను బావా, నిన్ను మామ అని పిలిచే వాళ్ళే ఏం మాట అన్నారో చెప్పమంటావా? ఏం మాట అన్నారో చెప్పమంటావా? ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ బ్రాండ్లు మనం తాగలేము, మనము హైదరాబాద్ నుంచి మందు తెచ్చుకొని తాగుదామని గడిచిన నీ ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాలు నిన్ను మామ బావ నువ్వో ఎవరు తెచ్చుకున్నారో నాకు తెలియదు, మీరు హైదరాబాద్ నుంచి మద్యం తెచ్చుకొని తాగినారంటే ఇది నిజమా కాదా నువ్వు చెప్పు. నువ్వు ఏనాడైనా నువ్వు కానీ నీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానీ ఆంధ్రాలో తయారైన బ్రాండ్లు తాగినారా? దీనికి ఆన్సర్ చెప్పు. ధైర్యం ఉంటే నా మీద నువ్వు పెట్టింది అక్రమ కేసు కాదంటే, నీకు ధైర్యం ఉంటే, నీలో నిజాయితీ ఉంటే రా శివాలయం కాడికి నేను వస్తా. నేను మిథున్ రెడ్డి కాదు, మీ ముఖ్యమంత్రి అవినీతి ఈ మద్యంలో ఎలాంటి కల్తీ ఎలాంటి మద్యం అమ్మినారనే ఆధారాలు తీసుకొని నేను వస్తా. నీకు ధైర్యం ఉంటే రా. నీకు ఇంకొకటి చెప్పాలా, సత్యహరిశ్చంద్రుని మాది నీతులు చెప్తున్నావు కదా, దానికి ప్రతి ప్రెస్ మీట్కు ఈసారి నుంచి నేను పెట్టబోయే ప్రతి ప్రెస్ మీట్లో నువ్వు చెప్పిన ఒక్క అబద్ధం చెప్పి ప్రజలకు ఒక అబద్ధం ప్రతి ప్రెస్ మీట్లో చెప్తా. నువ్వు 2009లో తెలుగుదేశం పార్టీలో చేరేటప్పుడు హరికృష్ణ గారి సమక్షంలో లింగారెడ్డి అన్న అందరూ ఉంటే ఏం కూత కూర్చున్నావు? లింగారెడ్డి అన్న పార్టీ మారతాడేమో తెలుగుదేశం పార్టీ, నేను మారను. నేను చచ్చిపోయినా నా శరీరం మీద నా మృతదేహం మీద తెలుగుదేశం పార్టీ జెండా కప్పి అంత్యక్రియలు చేయండి అనే మాట మాట్లాడి